హాయ్ అండి, అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు అయితే ఇంకా మా ఇంటికి ఒకప్పుడు ఈ అబ్బాయి వర్క్ నేర్చుకునేకి వచ్చేటోడు. వర్క్ కూడా నేర్చుకున్న తర్వాత బాగా వర్క్ చేసేటోడు. ఇలాగ బ్యాచ్ మా దగ్గర 10 నుండి 15 మంది పిల్లలు ఉంటారు. ఈ గ్రూప్ అంతా వాళ్ళేనండి. వెళ్తున్నారు. ముందు రెడ్డి, తర్వాత షెఫీ వెళ్తున్నాడు. వాళ్ళ వెనక ఇంకా ఆ మిగతా పిల్లలందరూ వెళ్తున్నారు. ఆ గుంపులో ఇంకా నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు, దూరం నుండి అయితే తీసాను వీడియో. మా ఇంటికి వచ్చే అబ్బాయి వాళ్ళ అమ్మాయి కూతురు అదే కొద్దిగా ఏదో అంటారు కదా, మిచ్చిరు గిచ్చిరు అంటే ఇంకో కొద్దిగా హంగామాగా అందరిని పిలిపించేసి అంత ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఎంత బాగా అంటే ఇటు కోస్తాంధ్రలో ఈ విధంగానే చేస్తారండి. చాలా వరకు ఇలాగే చేసుకుంటారనమాట. అంటే ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ సాంప్రదాయం అంట అలాగా. అందుకనేసి వాళ్ళ ఇంటి సాంప్రదాయం లాగా వాళ్ళు ఇలాగైతే చాలా గ్రాండ్గా అయితే చేశారు. ఎంత గ్రాండ్గా చేశాడంటే అబ్బాయి నిజంగా చాలా చక్కగా, చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, చుట్టాలకు, బంధువులకు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకు అందరినీ పిలిపించేసి మంచిగా డెకరేషన్ చేయించేసి భోజనాలు అంటారా చాలా ఆ అబ్బాయికి ఈ భోజనాలు హైలైటే. అంటే మామూలుగా అయితే ఇంకా పాపము అబ్బాయి చిన్న వయసు అంటే ఇంకా మరి పెద్ద లాజిక్లు ఉన్న అబ్బాయి అయితే కాదు, నార్మల్. అయితే ఇంకా వాళ్ళ కూతురు ఫంక్షన్ ఇది. అయితే ఈ ఫంక్షన్లో చాలా వరకు ఒక్కరిని కూడా వదలకుండగా పేరున చాలా మందిని పిలిచి చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కళ్ళకి తిన్నంత భోజనం అయితే చాలా చక్కగా అయితే వడ్డించారు. ఇందులో భోజనాలు అయితే ఇంకా వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉందండి. అంటే ఎవరి ఇష్టం ప్రకారంగా వాళ్ళు తిన్నట్టుగా అయితే బాగా అరేంజ్ చేశారు. ఇంకా వాళ్ళకు కొద్దిగా ఇలాగ డ్యాన్స్ అంట, సాంగ్స్ అంట ఇలా కూడా రప్పించేసి పెట్టించాడు అబ్బాయి చాలా చక్కగా. అంటే వాళ్ళకు అదొక ఇదనమాట. అంటే ఎంత బాగా గ్రాండ్గా చేస్తే ఇంకా వాళ్ళకు అంత మంచి నేమ్ వస్తుంది అనేసి అలాగైతే చేయించారు. ఇక్కడైతే ఇంకా చాలా వరకు అందరూ చాలా చక్కగా రెడీ అయిపోయి ఫంక్షన్లో ఒక్కరికి మించి ఒకరు మంచి మంచి సారీస్ మంచిగా గ్రాండ్గా రెడీ అయిపోయి చాలా చక్కగా అయితే ఇంకా వచ్చేసారు. భోజనాల దగ్గర కూడా సేమ్ ఇంకా అంతే. ఎవ్వరికి అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్నట్టుగా తేడా లేకుండా సమానంగా వడ్డించుకుంటూ సమానంగా పెట్టుకుంటూ అంటే ఎవరు ఏ తింటారో వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే అక్కడ బాగా వడ్డించారు. చాలా చక్కగా చూస్తున్నారు కదా. అందరూ నిండుగా మంచిగా సారీస్ కట్టేసుకొని మంచిగా పువ్వులు పెట్టేసుకొని మంచిగా అలంకారంగా నగలేసుకొని చాలా చక్కగా అయితే ఇంకా బయలుదేరి వచ్చారు. ఒక్కొక్కరు స్టైల్లో అయితే ఇంకా రెడీ అయిపోయి వచ్చారు. నేనైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను ప్రతి ఒక్కరి వైపు. ఎందుకంటే ఒక్కొక్కలాగా ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగండి. చాలా చక్కగా అయితే ఇంకా రెడీ అయిపోయి వచ్చారు. అంతా నిండిపోయినారు జనాలు అయితే ఇంకా. ఇక్కడైతే నేను ఇంకా దూరం నుండి క్యాచ్ చేసి కెమెరాతో వీడియో తీస్తున్నాను. అయితే ఇంకా దగ్గర నుండి తీస్తే ఇంకా మీకు ఇంకా భోజనాల దగ్గర ఇంకా హైలైట్గా ఉన్నాను. కాకపోతే అంతమంది జనాలలో మనం ఏం వెళ్తాంలే లోపలికి అనేసి నేను బయట నుండి కొద్దిగా దూరంగా నిలబడేసి తీశాను. ఇటు పక్క మా ఆయన చూడండి నా కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకుని వచ్చాడు. ఆలోపు మేమైతే భోజనాలు కూడా మావి అయిపోయినాయి. మేమైతే ఇంకా నాన్ వెజ్ తినలేదండి, వెజ్ తిన్నాము. ఎందుకంటే ఇక్కడ హలాల్ అనేది ఎక్కువగా చెయ్యరు అనమాట కోస్తాంధ్రలో. మేమైతే పర్టికులర్గా ఒక్కరికి అంటే ముస్లిం ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళేసి ప్రత్యేకంగా తెచ్చుకుంటాము. వీళ్ళైతే ఇంకా ప్రతిదీ చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, రొయ్యలు పెట్టారు, చాలా వరకు చాలా రకాల భోజనాలు అయితే పెట్టారు. మేమైతే వెజ్ తిన్నాము, నాన్ వెజ్ తినలేదు. భోజనాలు అయితే సూపర్ డూపర్గా పెట్టారు, చాలా చక్కగా పెట్టారు. అంటే పెట్టిన కాటికి శుభ్రంగా నీట్గా చాలా నీట్నెస్ కూడా బాగా పాటించారు ఇక్కడైతే ఇంకా. కాకపోతే ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటోళ్ళు మాత్రం ఒకటే నేను కోరుకుంటున్నాను, భోజనం అనేది ఎక్కువగా వేయించుకొని వేస్ట్ చేయకుండా వాళ్ళకి సరిపోయినట్టుగా వేయించుకొని మిగిలిన భోజనం అయితే ఇంకా ఎవరైనా అనాథులు ఉన్న వాళ్ళకి కొద్దిగా అలాగిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్